హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జూనియర్స్. ఈరోజు మనం మంకీ మరియు క్రొకోడైల్ స్టోరీ తెలుసుకుందాం. మంకీ క్రొకోడైల్తో ఎలా ఫ్రెండ్షిప్ చేసింది, క్రొకోడైల్కి తినడానికి తను తినే ఫ్రూట్స్ ఎలా ఇచ్చింది, క్రొకోడైల్ ఎలా మోసం చేసింది, మరియు మంకీ తన తెలివితేటలతో ఆ మోసాన్ని ఎలా బయటపడింది, ఆ మోసం నుంచి, ఇవన్నీ ఈ కథలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకానొకప్పుడు ఒక పచ్చని అడవిలో ఒక నది ఒడ్డున ఉన్న చెట్టు పైన ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతి ప్రతిరోజు ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ జ్యూసీ జ్యూసీ ఫ్రూట్స్ తింటూ నదిని చూస్తూ చాలా ఆనందంగా హ్యాపీగా గడుపుతూ ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఈదుకుంటూ ఒడ్డు వైపుకి వచ్చింది. వచ్చి చెట్టు పైన ఉన్న కోతి చూసింది. కోతి చక్కగా జ్యూసీ జ్యూసీ ఫ్రూట్స్ తింటూ ఉంది. అప్పుడు ముసలికి ఆ ఫ్రూట్స్ తినాలనిపించి నోరూరిందనమాట. నోరూరంగానే ముసలి కోతిని పిలిచింది. హలో కోతి, నువ్వు తినే పళ్ళు చాలా రుచికరంగా నాకు అనిపిస్తున్నాయి, నాకు కూడా కొంచెం ఇస్తావా అని అడిగింది. సరే ఓకే అని చెప్పి కోతి పండిన పళ్ళను, తను తీసుకొచ్చిన పళ్ళలో కొన్ని పళ్ళను ముసలికి ఇచ్చింది. ముసలి అవి టేస్టీగా ఉండటంతో చాలా ఆశగా వాటిని తినేసింది. తినేసి కోతికి థ్యాంక్ యూ చెప్పింది. అది వాళ్ళు రెగ్యులర్గా చేసే పనిగా మారిపోయింది. అలా ఇద్దరు రోజు కోతి పళ్ళు ఇసరడం, ముసలి తినడం రోజు జరుగుతూ ఉండేది. అలా వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు రోజు ఫ్రూట్స్ తింటూ, ఇద్దరు కలిసి ఫ్రూట్స్ తింటూ చక్కగా వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ, ఒకరి కథలను ఒకరు చెప్పుకుంటూ, నీటిలో కథలు ముసలి, ఒడ్డు పైన కథలు కోతి చెప్పుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ ముసలి భార్య కోతి గురించి తెలుసుకొని ముసలి భార్యకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. కోతి తిన్న పళ్ళే ఇంత టేస్టీగా ఉంటే ఆ రోజు ఆ పళ్ళను తింటున్న కోతి గుండె ఇంకెంత టేస్టీగా ఉంటుందో అని చెప్పి ఆ కోతి గుండెని తినాలి అనిపించి అది వెంటనే తన భర్త అయిన ముసలికి చెప్పింది. చెప్పగానే ఆ ముసలి తన ఫ్రెండ్ కాబట్టి ఆ ఇష్టంగా ఉన్నా కానీ సరే ఓకేలేమ్మని చెప్పి తన భార్య మాటని తిరస్కరించకుండా, అంటే డినై చేయకుండా తన భార్య మాటలకి ఓకే చెప్పేశాడు. ఏంటి, కోతి గుండెని తీసుకురావడానికి ఓకే చెప్పేశాడు. మరుసటి రోజు ముసలి కోతిని తను మా ఇంటికి రా, నువ్వు భోజనానికి, నా భార్య చాలా రుచికరమైన వంటలు చేస్తుంది, నా వీపు పైన నది మీదుగా నేను తీసుకెళ్తాను నిన్ను మా ఇంటికి, రమ్మని పిలిచింది. సరే ఓకేనని చెప్పి కోతి కూడా సరేనని చెప్పి తన స్నేహితుడిని నమ్మి ముసలి వీపు మీద ఎక్కి కూర్చుంది. వాళ్ళు సగం నది దగ్గరికి వెళ్ళంగానే ముసలి నీటిలో కిందకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసింది. కోతి భయపడి, నన్ను నువ్వు ఎందుకు కింద నీటిలోకి లోపల వరకు తీసుకెళ్తున్నావు మిత్రమా అని అడిగింది. ముసలి ఫస్ట్ సంకోచించింది. ఆ తర్వాత, నన్ను క్షమించు కోతి, నా భార్య నీ గుండెని తినాలి అనుకుంటుంది, నేను ఆవిడ మాటల్ని తిరస్కరించలేకపోయాను, అందుకనే ఒప్పుకున్నాను, సో నిన్ను అందుకని మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పింది. కోతి ఒక క్షణం భయపడి వెంటనే తెలివిగా త్వరగా ఆలోచించేసి వెంటనే ఒక ఐడియా ఆలోచించి అయ్యయ్యో, మరి నువ్వు నాకు ముందే చెప్పాలి కదా, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నా గుండెని నేను చెట్టు దగ్గర వదిలేసి చెట్టుకు వేలాడదీసి వచ్చేసాను, మరి నన్ను వెనక్కి తీసుకెళ్తే నేను ఆ హృదయాన్ని తీసుకొని వస్తాను, అప్పుడు నీ భార్య శుభ్రంగా తినొచ్చు అని చెప్పి ముసలితోటి చెప్పింది. చెప్పగానే మూర్ఖుడైన ముసలి కోతి మాటలు నమ్మేసి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. ఒడ్డుకు చేరగానే కోతి వేగంగా చెట్టెక్కేసి ముసలి వీపుపై నుంచి దూకి వేగంగా చెట్టెక్కేసి చెట్టుపై నుంచి వెర్రి ముసలి, ఎవరైనా తమ హృదయాన్ని ఎలా విడిచిపెట్టగలుగుతారు,
నువ్వు నా స్నేహానికి ద్రోహం చేశావు, నువ్వు నన్ను మోసం చేశావు, ఇప్పుడు నీకు నా హృదయం ఎలాగూ దొరకదు అని చెప్పి కోడి చెట్టు మీద నుంచి అరిసింది. మొసలి తను చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడిపోయి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు కోతిని ఇబ్బంది పెట్టలేదు. ఆ రోజు నుంచి కోతి అడవిలో చాలా హ్యాపీగా జీవించటం మొదలుపెట్టింది. ఎవరిని నమ్మాలో, తెలివిగా మరియు జాగ్రత్తగా ఎలా ఉండాలో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకున్నాం. కాబట్టి కోతికి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉన్నాయి కాబట్టి మొసలి మోసాన్ని తను అధిగమించి హ్యాపీగా జీవించగలిగింది. చూశారు కదా పిల్లలు, మంకీ మరియు క్రొకోడైల్ కథ. మనల్ని ట్రస్ట్ చేసిన ఫ్రెండ్స్ని మోసం చేయడం చాలా తప్పని తెలుసుకున్నారు కదా మీరు. అంతేకాకుండా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే భయపడకుండా సమయస్ఫూర్తిగా ఆలోచించి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. సో మన మంకీ లాగా అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.